నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ లో నెక్స్ట్ టాపిక్ మనం ఇప్పటివరకు కూలుంబ్స్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూలుంబ్స్ లా electric field intensity, expression for the electric field intensity. Coulomb's law में force of attraction or repulsion F अनुकुन्ना, F is equal to 1/4 pi epsilon naught into Q1 Q2 by R square अनुकुन्ना. This is the force of attraction. Electrical force between two charges Q1 and Q2. Electric field intensity E bar is given by 1/4 pi epsilon naught into Q by R square. This is the electric field intensity. This is so many newtons in newtons per coulomb. Electric field intensity and electrical force. Next one is electric lines of force. విద్యుత్ బలరేఖలు అంటారు తెలుగులో. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ బలరేఖలు, విద్యుత్ బలరేఖలు. విద్యుత్ బలరేఖలు, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏదో క్యూ అనే ఒక చార్జ్డ్ బాడీ తీసుకున్నట్లయితే దీని చుట్టూ ఉండే కొంత ప్రదేశాన్ని ద స్పేస్ అరౌండ్ ఏరియా అట్ విచ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్. ఈ ఆవేశపూరితమైన వస్తువు ఎంత ప్రదేశం అయితే దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది ఆ మొత్తం ప్రదేశాన్ని మొత్తం వైశాల్యాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకున్నాం. ద ఇన్ఫ్లుయెన్స్ ఎలా పనిచేస్తుందో ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఒక టెస్ట్ ఛార్జ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. టెస్ట్ ఛార్జ్ అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్, ఏకాంత ధనావేశం. ఎక్కడైనా సరే పి అనే ఒక ఆర్బిటరీ పాయింట్ దగ్గర పెట్టాం. ఈ పి అనే పాయింట్ ఆర్బిటరీ పాయింట్ ఈ క్యూ అనే ఛార్జ్ వల్ల ఆకర్షణ బలాన్ని కానీ వికర్షణ బలాన్ని కానీ గురైనట్లయితే పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు లెక్క. ఇఫ్ ఇట్ ఈస్ అన్అఫెక్టెడ్ బై ది చార్జ్ క్యూ దట్ మీన్స్ దెర్ ఈస్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే పాయింట్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఎక్కడైతే నువ్వు టెస్ట్ చేయాలనుకుంటున్నావో అక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టెస్ట్ ఛార్జ్ని పెట్టాం. ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ బాడీ తీసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది 6 యూనిట్స్ దూరంలో ఇది రిపల్ అంటే దాని ఎగ్జిస్ట్ రిపల్సివ్ ఫోర్స్. ఇది ఏం చేస్తుంది, పి అనే పాజిటివ్ ఛార్జ్ని రిపల్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పనిచేస్తుందంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు లెక్క. దీని ఇన్ఫ్లుయెన్స్ పనిచేయట్లేదు. సపోజ్ ఇక్కడ తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అంటే దేర్ ఈజ్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ అవుట్. కాబట్టి ఈ మొత్తం ప్రదేశాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే. నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే. ఎలక్ట్రిక్ లైన్స్ అంటే ఏంటంటే విద్యుత్ బలరేఖలు. ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్, ఊహాత్మకమైనటువంటి రేఖలు. విద్యుత్ బలరేఖలు ఊహాత్మక. ఎలా ఊహించుకుంటారు, మీరు క్యూ అనే ఒక ఛార్జ్డ్ బాడీ తీసుకున్నారు, ఉదాహరణకు పాజిటివ్ ఛార్జ్డ్ బాడీ తీసుకున్నారు. దీని చుట్టూ ఉండే ప్రదేశాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా ఒక టెస్ట్ ఛార్జ్ని కనుక ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్గా ఫ్రీగా కనుక ఉంచినట్లయితే ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ క్యూ అనే ఛార్జ్డ్ బాడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక టెస్ట్ ఛార్జ్ని మీరు స్వేచ్ఛగా కనుక ఉంచినట్లయితే ఈ స్వేచ్ఛగా ఉంచినటువంటి టెస్ట్ ఛార్జ్, ఫ్రీగా ఉంచిన టెస్ట్ ఛార్జ్ ఏ ఇమాజినరీ దిశలో అయితే ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఏం ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. దీని ఏం ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కులుంబ్స్ లా ప్రకారంగా రిపల్సివ్ ఫోర్స్ పనిచేస్తుంది. ఎవరు రిపల్ చేస్తారో దీని మ్యాగ్నిట్యూడ్ క్యూ, దీని మ్యాగ్నిట్యూడ్ 1. క్యూ ఎక్కువ కాబట్టి ఇది దీన్ని రిపల్ చేస్తుంది. కాబట్టి రిపల్సివ్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. కాబట్టి టెస్ట్ ఛార్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిపల్సివ్ ఫోర్స్ పనిచేస్తుంది ఇలాగా. కాబట్టి ఈ టెస్ట్ ఛార్జ్ ఇక్కడ పెట్టిన టెస్ట్ ఛార్జ్ ఏమవుతుంది, ఇమాజినరీ దిస్ డైరెక్షన్లో వెళ్తా ఉంటుంది. కాబట్టి ఈ ఇమాజినరీ లైన్ నేను ఏమంటానంటే ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. ఇది విద్యుత్ బలరేఖ అండి. Therefore, electric lines of force is nothing but an imaginary line or the path followed by a test charge placed in electric field. Electric field లో ఉంచినటువంటి ఒక యూనిట్ పాజిటివ్ చార్జ్ ఏ ఇమాజినరీ దిశలో అయితే ప్రయాణం చేస్తుందో ఆ ఇమాజినరీ డైరెక్షన్ ని ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అని అంటారు. సపోజ్ సార్ టెస్ట్ చార్జ్ ఎక్కడ పెట్టారు, ఎప్పుడైతే ఇక్కడ పెట్టారో ఈ యూనిట్ పాజిటివ్ ఇటువైపు ప్రయాణం చేస్తుంది. ఎక్కడ పెడితే ఈ దిశలో ప్రయాణం చేస్తుంది, ఎక్కడ పెడితే ఈ దిశలో ప్రయాణం చేస్తుంది. కాబట్టి all these are electric lines of force. All these are electric lines of force. All these are imaginary lines. ఊహాత్మకమైనటువంటి రేఖలు. ఈ రేఖలు అంటే అర్థం ఏంటి, ఇక్కడ పెడితే టెస్ట్ ఛార్జ్ ఈ దిశలో ప్రయాణం చేస్తుంది. ఎవరు, టెస్ట్ ఛార్జ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. అంటే ఏకాంత ధనావేశం ఏ ఊహాత్మకమైన దిశలో ప్రయాణం చేస్తుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు ఆ ఊహాత్మక దిశ లేక రేఖను నేను విద్యుత్ బలరేఖ అని అంటాను. ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ the path followed by a unit positive charge placed in the electric field. ఈ దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంచినప్పుడు అది ఏ మార్గాన్ని అయితే ఎంచుకుంటుందో, ప్రయాణం చేస్తుందో, వెళుతుందో ఆ దిశని, ఆ డైరెక్షన్ ని
ఎలక్ట్రిక్ లైన్స్, విద్యుత్ బల రేఖలు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక పాజిటివ్ చార్జ్డ్ బాడీని తీసుకుంటే ఆల్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డైవర్జింగ్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది చార్జ్డ్ బాడీ. ఈ సెంటర్ ఆఫ్ ది చార్జ్డ్ బాడీ నుంచి, పాజిటివ్ చార్జ్డ్ బాడీ నుంచి ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని కూడా కేంద్రం నుంచి బయటికి బహిర్గతం అవుతున్నాయి. డైవర్జింగ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎప్పుడు when the charged body is positively charged. If you take a negatively charged body, రుణావేశమే పూర్తిమైన వస్తువు తీసుకున్నారు, నెగిటివ్ చార్జ్డ్ బాడీ, దీని చుట్టూ ఉండే ప్రదేశాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. దీని చుట్టూ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకున్నట్లయితే దీంట్లో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నేను ఏం చేస్తాను, ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని పెట్టింది. ఇక్కడ ఈ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఏం జరుగుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది, కాబట్టి ఆకర్షించుకుంటుంది. లేకపోతే టెస్ట్ ఛార్జ్ని ఇక్కడ పెట్టండి, ఆకర్షించుకుంటుంది. ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఆకర్షించుకుంటుంది, ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇది ఇక్కడ పెట్టి టెస్ట్ ఛార్జ్ కంటిన్యూస్గా దీని సెంటర్ వైపుకు ఆకర్షించింది, దీని నెగిటివ్ ఛార్జ్ కేంద్రం వైపుకి ఆకర్షించబడదు. కాబట్టి ఇది కూడా నేను అంటాను, ఇదంటే ఇది అయినా ఎవరికి సంబంధించింది, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్రయాణం చేసినటువంటి ఊహాత్మకమైనటువంటి దిశ లేక రేఖ లేక మార్గము. ఆ దిశని ఆ లైన్ నేను అంటాను ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని పడుతుంది. సపోజ్ ఇక్కడ టెస్ట్ ఛార్జ్ని పెట్టాను, కాబట్టి ఈసారి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ లైన్స్ లోపలికి కన్వర్జ్ అవుతాయి. ఇక్కడ పెట్టాను అట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ పెట్టాను పాజిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఆల్ దీస్ లైన్స్ ఆర్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. మరి లోపల ఉందంటే అర్థం ఏంటి, ఆల్ ది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ కన్వర్జ్ టువర్డ్ ది సెంటర్ ఆఫ్ ది చార్జ్డ్ బాడీ. సెంటర్ ఆఫ్ ది చార్జ్డ్ బాడీ కేంద్ర వైపుకి ఇవి ఉన్నవి, ఇవి కేంద్రం నుంచి బయటికి బహిర్గతం అవుతాయి. దిస్ ఈస్ డైవర్జింగ్ లైన్స్, దీస్ ఆర్ కన్వర్జింగ్ లైన్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది ఈ చార్జ్డ్ బాడీ చుట్టూ, ఈ చార్జ్డ్ బాడీ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. దీన్ని ఏమంటారంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని డైవర్జింగ్ ఫీల్డ్ అంటే, డైవర్జింగ్ ఫీల్డ్, డైవర్జింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని కూడా సెంటర్ కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫీల్డ్ ని కన్వర్జింగ్ ఫీల్డ్ అంటారు, కన్వర్జింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కాబట్టి పాజిటివ్ చార్జ్ బాడీ చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ పాజిటివ్ చార్జ్ బాడీ నుంచి సెంటర్ నుంచి బయటికి నార్మల్ గా డైవర్జ్ అవుతూ ఉంటాయి, నెగిటివ్ చార్జ్ బాడీ సెంటర్ నుంచి నార్మల్ గా కన్వర్జ్ అవుతుంది. ఇఫ్ యు టేక్ పాజిటివ్ చార్జెస్ అండ్ ఐసోలేటెడ్ చార్జెస్, ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్ అంటే పాజిటివ్ చార్జ్ సెపరేట్ గా నెగిటివ్ చార్జ్ సెపరేట్ గా తీసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నిర్మాణం ఇట్లా ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఆటమిక్ స్ట్రక్చర్ కనుక స్టడీ చేసినట్లయితే న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ సైడ్ బై సైడ్ ఉంటాయి, దాన్ని మనం డైపోల్ అంటాం. అంటే రెండు చార్జెస్ మధ్య దూరం బాగా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఆటమిక్ డైపోల్ అంటారు. డైపోల్ అంటే రెండు పోల్స్, పాజిటివ్ పోల్ అండ్ నెగిటివ్ పోల్ which are separated by very finite distance, very small distance. పాజిటివ్ చార్జ్ ఉంది, నెగిటివ్ చార్జ్ ఉంది, ఈ రెండు మధ్య దూరం చాలా తక్కువగా ఉన్నది 6 యూనిట్స్. దీన్ని మనం సెపరేట్ చేసి చూడడం, పాజిటివ్ చార్జ్ సెపరేట్, నెగిటివ్ చార్జ్ సెపరేట్ అని చూడడం. దీస్ ఆర్ ఐసోలేటెడ్ చార్జ్, ఇది పాజిటివ్ ఐసోలేటెడ్, దీనికి సంబంధం ఉంది, కానీ రెండు కూడా దే ఆర్ అటాచ్డ్ టు వన్ టు అనదర్. కాబట్టి ఈ అరేంజ్మెంట్ నేను ఏమంటానంటే డైపోల్, విద్యుత్ ద్విధ్రువము అంటారు, ఎలక్ట్రికల్ డైపోల్. ఎలక్ట్రికల్ డైపోల్ అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్, సమానమైనటువంటి వ్యతిరేకమైన ఆవేశాలు తక్కువ దూరంలో వేరుపరచబెట్టినట్లయితే ఆ అరేంజ్మెంట్ ని, ఆ నిర్మాణాన్ని విద్యుత్ డైపోల్ అని అంటారు, ద్విధ్రువం అంటారు. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ని నెగిటివ్ ఛార్జ్ ని వేరువేరుగా చూడలేము, ఇక్కడైతే వేరువేరుగా ఉన్నాయి, రెండు కలిస్తేనే ఒక డైపోల్ వచ్చింది. దీన్ని ఏమన్నా అంటాం ఎలక్ట్రిక్ డైపోల్. ఈ ఎలక్ట్రికల్ డైపోల్ లో ఎలక్ట్రికల్ లైన్స్ ఎలా ఉంటాయి, సేమ్ రూల్. పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ లైన్స్ యొక్క ధర్మం ఏంటి, పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటికి డైవర్జ్ అవుతాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతున్నాయి, నెగిటివ్ ఛార్జ్ సెంటర్ వైపుకి ఎండ్ అవుతాయి. కాబట్టి ఇది పాజిటివ్ సెంటర్, నెగిటివ్ సెంటర్, పాజిటివ్ సెంటర్ నుంచి బయలుదేరి నెగిటివ్ సెంటర్ లో ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. సపోజ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పెట్టాను యూనిట్, ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇవి ఇలా ఉంటాయి. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఐసోలేటెడ్ చార్జెస్ కాకుండా డైపోల్ కనుక తీసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ లైన్స్ ఇలా నిర్మించారు. దీస్ ఆర్ కంటిన్యూస్ లైన్స్. ఎక్కడ కూడా ప్రాపర్టీస్ ఎక్కడ వైలేట్ చేయలేదు, పాజిటివ్ సెంటర్ నుంచి బయలుదేరి నెగిటివ్ సెంటర్ తోనే అంటే ఎప్పుడు కూడా నార్మల్ గా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆల్ దీస్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నార్మల్ టు ది సర్ఫేస్. ఇవి కర్వ్డ్ సర్ఫేస్ అయినా సరే, ఇది ఫ్లాట్ సర్ఫేస్ అయినా సరే, ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ నార్మల్ టు ది సర్ఫేస్. ఇది అరేంజ్మెంట్. కాబట్టి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ లైన్స్ ప్రొడ్యూస్డ్ బై an isolated positive charge, electric lines produced by isolated negative charge, and electric lines produced by an electrical dipole. ఈ మూడు సందర్భాల్లో కూడా they exhibit the same properties. ఏంటా ప్రాపర్టీ,
వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ముఖ్య ధర్మం ఏంటంటే ఎప్పుడు కూడా పాజిటివ్ సెంటర్ నుంచి బయలుదేరుతాయి. ఎలా బయలుదేరుతాయి? నార్మల్ గా బయలుదేరుతాయి. రెండో ధర్మం ఏంటి? ఆల్ ది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కన్వర్జెస్ టువర్డ్ ది సెంటర్ ఆఫ్ ది నెగటివ్ చార్జ్ బాడీ. ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని కూడా రుణాత్మకమైన వస్తువులోకి కేంద్రంలోకి నార్మల్ గా లోపలికి ప్రయాణం చేస్తాయి. అలాగే అటామిక్ డైపోల్ గాని తీసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ లైన్స్ యొక్క నిర్మాణం ఈ విధంగా కంటిన్యూస్ లైన్స్ కింద ఉంటుంది. ఇది డైవర్జింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, కన్వర్జింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది క్లోజ్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ is closed electric field for isolated electrical dipole. అన్నింటిలో ఒకే ధర్మం ఏంటి? ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఆ సర్ఫేస్ నుంచి లైన్స్ బయటికి వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళినా కానీ నార్మల్ గానే వెళ్తున్నాయి. కాబట్టి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ద ఫస్ట్ ప్రాపర్టీ ఇస్ ఆల్ ది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డైవర్జ్ ఆర్ నార్మల్లీ ఆర్ కన్వర్జ్ నార్మల్ టు ది సర్ఫేస్. బయటకు వచ్చినా నార్మల్ గా వెళ్తున్నాయి, లోపలికి వెళ్ళినా నార్మల్ గా వెళ్తున్నాయి. డైపోల్ తీసుకున్నా సరే నార్మల్ గా బయలుదేరుతున్నాయి, నార్మల్ గా ఎంటర్ అవుతాయి, నార్మల్ గా బయలుదేరుతున్నాయి, నార్మల్ గా ఎంటర్ అవుతాయి. ప్రాపర్టీ ఎక్కడ? వైలెట్ చేసి. మరి ఎలక్ట్రిక్ లైన్ ఏదో సపోజ్ ఏదో ఆర్బిటరీ పాయింట్ తీసుకున్న ఎలక్ట్రిక్ లైన్, దీనికి ఒక ట్యాంజెంట్ గీసాడు. దాని ట్యాంజెంట్ డ్రాన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. విద్యుత్ బల రేఖ యొక్క ఏదో ఒక బిందువు పి అనే బిందువు దగ్గర ఒక ట్యాంజెంట్ గీసాడు, స్పర్శ రేఖ. ఈ స్పర్శ రేఖ దేని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. విద్యుత్ క్షేత్ర తీవ్ర యొక్క దిశను ఇది ఇండికేట్ చేస్తుంది. ఏంటంటే ఎలక్ట్రిక్ లైన్ మీద ఎక్కడైనా సరే మీరు ఒక స్పర్శ రేఖ కనుక గీసినట్లయితే, ట్యాంజెంట్ కనుక గీసినట్లయితే ఆ ట్యాంజెంట్ దేని ఇస్తుందంటే ద ట్యాంజెంట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క దిశనే ఇస్తుంది. సపోజ్ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఎలక్ట్రిక్ పిఎల్ఏ పాయింట్ ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ నార్మల్ గీస్తారు, ట్యాంజెంట్ గీస్తారు, స్పర్శ రేఖ గీస్తారు. కాబట్టి ఇక్కడ ఏమని ఇస్తారు? ఈ పిఎల్ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ పిఎల్ఏ పాయింట్ తీసుకున్నారు, ఇక్కడ ట్యాంజెంట్ గీస్తారు, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ తెలుసుకోవడం కోసం, దాని డైరెక్షన్ తెలుసుకోవడం కోసం ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్ ప్రొడ్యూస్డ్ బై ఐసోలేటెడ్ నెగటివ్ చార్జ్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రికల్ డైపోల్. ధర్మాల మటుకు ఏం మారు? పాజిటివ్ నార్మల్ గా బయలుదేరుతాయి, నార్మల్ గా క్లోజ్ అవుతాయి. ఈ నార్మల్ నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏంటి? ట్యాంజెంట్ గీస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్తుంది. కంటిన్యూస్ లైన్స్ అయినా సరే, ఈ లైన్స్ అనేది డైవర్జింగ్ లైన్స్ అయినా సరే, నో టూ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఏ రెండు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ చేసుకోవు. కాబట్టి ఎలక్ట్రిక్ లైన్స్ ధర్మాలు ఏంటి? పాజిటివ్ నుంచి బయటకు వస్తాయి, నెగిటివ్ లోపలికి వెళ్తా ఉంటాయి. ట్యాంజెంట్ గీస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ వస్తూ ఉంటుంది. ఏ రెండు విద్యుత్ బల రేఖలు ఒకదాని ఒకటి ఖండించుకోవు. వేరే ధర్మం నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుంది? ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎన్ని ప్రయాణం చేస్తున్నావు యూనిట్ ఏరియా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్. విద్యుత్ అభివాహిస్తూ ఉంటుంది. ఒక సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఆ సర్ఫేస్ నుంచి ఎక్కువ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వెళ్ళే సంఖ్యను బట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ is directly proportional to the electric flux. Phi is directly proportional to the number of charges. Electric lines of force. Electric lines మీద సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంకో ధర్మం ఏంటంటే ఆల్ ది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ perpendicular to the equipotential surfaces. Equipotential surfaces. సమపొటెన్షియల్ తలాలు అంటారు తెలుగులో. ఎవరో ఈ విద్యుత్ బల రేఖలు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఆల్వేస్ perpendicular to the equipotential surface. These are some important properties of electric lines of forces. Electric line of force డిఫైన్ చేసుకున్నాం. ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్ అయితే ఎలా ఉంటాయి, ఐసోలేటెడ్ నెగిటివ్ చార్జ్ అయితే ఎలా ఉంటాయి, రెండు కలుసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ డైపోల్ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటాయి? వాటి యొక్క ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటనేవి మనం నేర్చుకుంటాం.